ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన 164 సీట్లు కూటమికి వచ్చాయి. దీని మీద మీ స్పందన ఏమిటి చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో కూటమిలో భాగంగా 164 సీట్లు రావడం అనేటువంటిది ఇది రాష్ట్ర ప్రజలిచ్చినటువంటి తీర్పు. వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉంది అనేటువంటిది ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు 175 స్థానంలో 164 సీట్లు కూటమి కైవసం చేసుకోవడం అనేటువంటిది ఇది కేవలం ప్రజల తీర్పుగా ఈరోజు ఆదోని జనసేన పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి రిజల్ట్ మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసినటువంటి అభివృద్ధి ఏది కూడా లేదు. వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు మాత్రమే బాగుపడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారనేటువంటి విషయము ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈవీఎం వైసీపీ వాళ్ళు ఈవీఎం స్కామ్ జరిగిందని తెలియజేశారు. ఎంతోమంది ఓటు వైసీపీకి వేసినప్పటికీ ఈవీఎం స్కామ్ వలన జరిగిందని అంటున్నారు. దీని మీద మీ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా అయోమయంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లున్నారంటే పిచ్చి పట్టిన వాళ్ళకన్నా ఘోరంగా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఈవీఎంలు స్కామ్ జరిగాయని అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఈరోజు ఆదోని జనసేన పార్టీగా ఒకటే వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవీఎంలు మార్పులు జరిగినటువంటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఓటు వేయడానికి బూత్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా అక్కడ ఓటు వేస్తే ఆ ఓటు అక్కడ క్లియర్గా పడేది కూడా ప్రతి ఒక్కరూ ప్రజలకు అది తెలుసు. ఈరోజు ఈవీఎంలు మార్పు అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఏది కూడా వాళ్ళు చేసింది అభివృద్ధి లేక, వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి లేక, వాళ్ళకి ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితిలో ఈవీఎంల పైన వాళ్ళ రకంగా మాట్లాడటం ఇది చాలా సిగ్గుచేటు. తప్పకుండా ఇది ప్రజలిచ్చినటువంటి తీర్పు అంతే తప్ప ఈవీఎంలో మార్పులు జరిగాయి, ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని మాట్లాడటం ఇది చాలా పొరపాటు. వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తున్నాము. ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగానే ఇది మేమంతా కూడా భావిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు కైవసం చేసుకున్నాయి. మరి ఆ సందర్భంలోన మరి ఇక్కడ ఉండేటువంటి మేము కూడా ఆ రోజు ఈ ఈవీఎంలు ఆ రకంగా మతలబు జరిగాయని కూడా అనొచ్చు కదా. ఎందుకు మేము అనలేకపోయామంటే ఎందుకంటే ఓటు అనేటువంటిది ఈవీఎంలు అనేటువంటిది అవకతవకలు జరగడానికి అవకాశమే లేదు. అది బట్ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ తెలుసు. కానీ ఈ రిజల్ట్ని చూడలేక 164 సీట్లు కూటమి కైవసం చేసుకున్న తర్వాత ఈ ఓటమిని భరించలేక వాళ్ళ ఓటమిని భరించలేకే ఆ రకంగా అధికార పార్టీ పైన బురదలేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఈవీఎంలు పొరపాటు జరగలేదనేటువంటిది క్లియర్గా అర్థమైంది. ఆదోని కూటమి అభ్యర్థి డాక్టర్ పార్థసారథి సారు అధిక మెజార్టీ రావడంపై మీ స్పందన. ఈరోజు నేను ఈ విషయానికి ఒక్కటే చెప్పగలను. 10 ఏళ్లుగా నలిగిపోతున్నటువంటి ఆధునిక ప్రజల జీవితం, 10 సంవత్సరాలుగా అణచివేతకు గురిపడినటువంటి ఆధునిక ప్రజల బతుకులు ఈరోజు ఈ మెజారిటీ కూటమికి డాక్టర్ పార్థసారథి గారికి 18,000 పైచిలకు ఓట్లు మెజారిటీ రావడం అనేటువంటిది ఆశా విషయం కాదు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. 10 సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని నియోజకవర్గానికి ఎదురుపెట్టిన విషయం ఏమీ లేదు. ఈరోజు కేవలం ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆదోని ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఆదోని అభివృద్ధిని నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆదోని ప్రాంతంలో 5 సంవత్సరాల అధికారంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం 41 గ్రామాల్లోన ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి పాపాన పోలేదు. అదే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఆదోనికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లతో ఉండేటువంటి కడితోట గ్రామం నుంచి కూడా ఆదోనికి వచ్చి నీళ్ళని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి, కనీసం త్రాగటానికి కూడా నీళ్లను పరిష్కారం చేయలేనటువంటి మరి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఓటమికి ఇది కారణం అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అదే
అదేవిధంగా జగనన్న కాలనీ చూసుకుంటే 5 ఏళ్లలో మరి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్క జగనన్న కాలనీ కూడా కట్టించలేనటువంటి పాపాన పోలేదు. మరి ఇవన్నీ కూడా ఓటమికి కారణమయ్యాయి. కేవలం అధికారంలో ఉండి గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు సాయి ప్రసాద్ రెడ్డి గారు బాగుపడినారే తప్ప ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడలేదు. ఆదోనిని పూర్తిగా అవినీతి ఆదోనిగా మార్చారు కాబట్టి తప్పకుండా ఆదోని ప్రజలు మార్పు కోరుతున్నారు. వారికి తగిన గుణపాఠం చెప్పారు. 18,000 మెజారిటీతో ఇక్కడ కూటమి అభ్యర్థిని డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించారు. ఈరోజు వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలే ఈరోజు వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో కూడా డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, అదేవిధంగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పని గారి నాయకత్వంలోన, అదేవిధంగా మీనాక్షి నాయుడు గారి నాయకత్వంలో ఆదోని నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి గతంలో సెకండ్ బాంబాయిగా పేరు పొందినటువంటి ప్రాంతము మరి ఆదోని ప్రాంతము మళ్ళా తిరిగి సెకండ్ బాంబాయిగా గర్వించదగ్గ స్థాయిలో మాట్లాడుకునే విధంగా ఆదోని నియోజకవర్గాన్ని మా 3 పార్టీలు కలిసి మా మల్లప్పని గారి నాయకత్వంలోన, మీనాక్షి నాయుడు నాయకత్వంలోన, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వంలో బలంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ వీడియో ముఖ్యంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు.